క్వార్జ్ మైనింగ్ కేసులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కాకాణిని నెల్లూరుకు తరలించారు. వెంకటాచలం పీహెచ్సీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలపై గనులు భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాని పోలీసులు ఎదుట హాజరు కాలేదు. ఈ కేసులో A4గా ఉన్న ఆయన ముందస్తు బెయిల్ కోసం మొదట హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కాకాని దేశం విడిచిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎయిర్ ఫోర్స్ ఓడరేబుల్కు సమాచారం అందించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? నిన్న బెంగళూరులో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గడిచినటువంటి 2 నెలలుగా కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న పోలీసులు కర్ణాటకలోని బెంగళూరులో కూడా ఆయన అదుపులోకి తీసుకుని నెల్లూరులోని వెంకటాచలంకి తీసుకొచ్చారు. వెంకటాచలంలోని ఏదైతే పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో కూడా ఆయన ఉంచి నిన్న వేకువజామున 3:30 గంటల సమయంలో వెంకటాచలంలోని సామాజిక వైద్య కేంద్రంలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఇదే ప్రాంగణం తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ ఏదైతే జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం ఉంది, ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఎవరైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి వెంకటగిరి హైకోర్టు కూడా కోర్టుకి హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో వెంకటగిరి పట్టణంలో కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఎవరు కూడా వైఎస్ఆర్ ఎవరు కూడా హాజరు కావడానికి వీల్లేదు, ఎవరు రావద్దని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా పోలీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు విషయానికి వస్తే దాదాపు కాకాని కేసులో ఆయన్ని మీద కేసులు కూడా నమోదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నెల్లూరు జిల్లాలో ఖనిజ సంపద అయినటువంటి మైన్స్ లో వైట్ క్వార్జ్ కు ప్రత్యేకత ఉంది. ఈ వైట్ క్వార్జ్ అనేది చైనా దేశంలో భారీ ఎత్తున డిమాండ్ కూడా ఉంది. దాదాపు టన్ను 50,000 నుంచి ₹1,00,000 వరకు పలికే పరిస్థితి. ఈ నేపథ్యంలో గడిచినటువంటి 5 నెలల్లో నెల్లూరు జిల్లా నుంచి భారీ ఎత్తున వైట్ క్వార్జ్ ఈ నేపథ్యంలో మొదలు రుస్తుం మైన్స్ తాడిపత్రి అనే గ్రామంలో ఇక్కడ నుంచి అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అనుసరణలో వైట్ క్వార్జ్ అంతా కూడా దేశాలకు తరలించని చెప్పి అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష కూడా దిగారు. ఈ దీక్ష నేపథ్యంలో పరిస్థితి అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కుటుంబ ప్రభుత్వం అధికారులు రాగానే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి మైన్స్ అనేది తరలించారు, వైట్ క్వార్జ్ తరలించేశారనే నేపథ్యంలో ఆయన పైన అదే విధంగా రుస్తుం మైన్స్ లోనే కొంతమంది గిరిజనులు ఆ జిలిటన్ స్టిక్స్ అక్కడ ఉన్నాయి, పేలుడు పదార్థాలు, దీనివల్ల మేమంతా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడ గిరిజనులను కూడా ఆయన బెదిరించారనే కారణంతో పొదలకూరు పిఎస్ లో SC ST అట్రాసిటీ కేసు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసులన్నింటి మీద 2 నెలల క్రితం కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు DSP ఆధ్వర్యంలో 3 సార్లు నోటీసులు అయితే జారీ చేశారు. ఈ 3 సార్లు నోటీసులు జారీ చేసిన ఆయన
విచారణకు హాజరు కాకపోవడంతో లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఇటు దేశం విడిచిపెట్టి వెళ్లకుండా ఇటు ఎయిర్పోర్ట్లు అదేవిధంగా ఓడరేవులు అన్నిటికీ కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ముందస్తు బెయిల్ కోసం కాకాని హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. ఏదైతే ముందస్తు బెయిల్ కావచ్చు, అదేవిధంగా క్వాష్ పిటిషన్ కావచ్చు, వీటన్నిటి మీద ఆయన హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ చుక్కెదురవడంతో ఆయన ఇప్పటికీ ఏదైతే 2 నెలలుగా కూడా అజ్ఞాతవాసమే ఉన్నారు, అజ్ఞాతంలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు ఆయన బెంగళూరులో అదుపులోకి తీసుకుని నెల్లూరులోని పోలీస్ శిక్షణా కేంద్రానికి తీసుకొచ్చారు. పోలీస్ శిక్షణా కేంద్రంలో నిన్నంతా కూడా ఆయన విచారించిన తర్వాత ఏదైతే రాత్రంతా కూడా ఇవాళ అంటే మరి కాసేపు వెంకటగిరి కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకటగిరి కోర్టుకు హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఇచ్చేటటువంటి తీర్పు మేరకు తదుపరి చర్యలు అయితే ఉండబోతుంది. ఇదంతా ఒకవైపు ఉంటే, మరోవైపు నిన్న అర్ధరాత్రి సమయంలో ఏదైతే రాత్రి సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా నెల్లూరులో అత్యవసర సమావేశమయ్యారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిక మురళి, వీళ్ళతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమావేశం వేదికగా కాకాని గోవర్ధన్ రెడ్డికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి అంతగా ఉంటాం, ఎక్కడ ఆయన భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా మేమున్నామంటూ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ఇదంతా అక్రమ కేసులు, కావాలనే ఇది ఇరికిచ్చారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు తీసుకుంటే వైట్ కార్జ్ అనేది మాత్రం ఖనిజ నిక్షేపం నెల్లూరు జిల్లాలో భారీగా ఉంది. ఈ వైట్ కార్జ్ చుట్టూ నెల్లూరు జిల్లాకి సంబంధించే కాదు, రాష్ట్రంలోని పెద్ద పెద్ద బడా నేతల కనుసన్నల్లో నెల్లూరు జిల్లాలోని వైట్ కార్జ్ అంతా ఖనిజ సంపద తరలి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు అంటే కూటమి ఇప్పుడు కూడా ఈ అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చి రాజకీయ చర్చలు నేపథ్యున్నటువంటి సమయంలో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయితే ప్రధానంగా ఒక చర్చకైతే దారితీసింది. ఇప్పటికే రాష్ట్రంలో కొంతమంది మాజీ మంత్రులని వివిధ అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్టులు చేసినటువంటి సమయంలో వైసీపీ మాత్రం ఇది అక్రమ అరెస్ట్ అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు, ఆయన్ని విచారణ చేపడుతున్నారు. మరి కాసేపట్లోనే వెంకటగిరి కోర్టుకైతే హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.